హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కంటిన్యూగా వీడియోస్ వస్తున్నాయి అనుకోవద్దు, ఇవి ఎప్పుడేవో డిసెంబర్ వీడియోస్ అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో అన్నీ క్లియర్ చేసేద్దామని చెప్పి మొత్తం ఒకేసారి సాగుదొబ్బుతున్నాను. ఎలాగో మనకి వ్యూస్ ఉండవు, అట్లా అకౌంట్లో పడి ఉంటాయని చెప్పి అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పాలనుకుంటే చెప్పేసాను ఇప్పుడే. స్పేస్ పెట్టి ఎలా పెడుతుందో విష్ణుప్రియ. సుధి చెల్లెలు చూడు, ఫొటోస్ కూడా తీసాను విష్ణుప్రియ, నువ్వేం వరి అవ్వద్దు. చూడండి ఎంత బాగున్నాయో, షాప్లో ఏమేమి ఉన్నాయో కూడా మీరు క్యాప్చర్ చేయండి. ఏమైనా వోడ్కా విస్కీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ బిస్కెట్స్ అన్నమాట, చాకో బిస్కెట్స్, క్రిస్మస్ తాత అన్నమాట. కొంచెం మనం డే టైంలో వీడియో తీస్తున్నాం కాబట్టి ఇట్లా చూడండి ఎంత బాగుందో. మీకు అందరికి ఇష్టమైన చాక్లెట్స్ అన్నమాట. విక్టోరియా స్ట్రీట్కి ఎంట్రీ అనమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. నేను విక్టోరియా స్ట్రీట్ చూపిస్తాను, ఎందుకంటే ఎడిన్బర్గ్ అనగానే మెయిన్ విక్టోరియా స్ట్రీట్ అంటారు. అందుకే కన్ఫామ్గా అక్కడికి వెళ్ళాలనుకున్నాను. ఇంకా అలాగా 4 ఫోటోలు దిగేసి ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. ఎదురుగా ఉన్నదే విక్టోరియా స్ట్రీట్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నదో, మీకు కూడా చూపిస్తాను. చూడండి గైస్, వచ్చేసి ఇప్పుడు విక్టోరియా స్ట్రీట్ దగ్గర ఉన్నాం అనమాట. అదే అనమాట విక్టోరియా స్ట్రీట్. కలర్స్ పెయింటింగ్ ఉంది, షాప్స్ ఉన్నాయి. జనాలు అయితే ఇది పెద్ద ఫేమస్ లాగా ఫోటో కెమెరా తీసుకొని వచ్చి మరీ ఫొటోస్ తీసుకుంటున్నారు. మరి చూద్దాం విక్టోరియా స్ట్రీట్ ఎలా ఉంటుంది. నేను చూస్తాను, మీరు చూడండి. चल मैडम सेल्फी, मैडम ऑन सेल्फी प्लीज. ఆ బిల్డింగ్ చూసారు కదా, రెడ్ కలర్ వచ్చేసి పైన లాగుతుంది, దాన్ని విక్టోరియా స్ట్రీట్ అంటారు. దాని కింద వచ్చేసి కలర్ పెయింటింగ్స్ చూపించాను కదా, ఇది ఒకటి అనమాట. మోస్ట్ ఆఫ్ నేను వీడియోస్ చూసాను ఎడిన్బర్గ్కి వెళ్ళినప్పుడు, ఈ ఫొటోస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది వెళ్దాం, తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లాన్ వెళ్తాం అనుకున్నాం. కానీ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. కింద సేఫ్టీ కన్నీ పెట్టున్నారు కదా, సో దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాం. ఆ బ్యాక్ సైడ్ చూసారు కదా, అదే అనమాట ఎడిన్బర్గ్ క్యాసిల్. సో వెళ్దాం రండి. మీకు బస్సులో చూపించాను కదా లాస్ట్ వీడియోలో, అదే అనమాట ఇది. చూడనికి లాంగ్ డిస్టెన్స్లో అంత ఉంది. ఇక్కడ చూడండి ఎలా ఉంది, బిల్డింగే ఇంత ఉంది. కొండ ఎక్కువ ఉంది కదా మీకు చూపించినప్పుడు, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఇవ్వరు, మనమే బుక్ చేసుకోవాలి. 19 pounds ఏమో ఉంది. సో మాకు ఈవినింగ్ 4 దగ్గర 3:30, 4 PM అవుతుంది. సో ఎందుకు మనీ వేస్ట్ అని లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట ఫొటోస్ తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ వస్తే మొత్తం లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. బట్ 10 pounds అలా ఉంటుందేమో, విజిట్ చేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే 23 pounds ఏమో ఉంది. సో ఎందుకు లేని మనీ వేస్ట్, విజిట్ చేసినట్టు ఫీల్ ఉండదు అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఎడిన్బర్గ్ క్యాసిల్ అనమాట ఇది. ఇప్పుడే వచ్చాము. లెట్స్ గో. క్లైమేట్ చలి ఎట్లా ఉందో కూడా ఒకసారి చెప్తారా? చలి చాలా భయంకరంగా ఉంది. ఫుల్ ప్రికాషన్స్తో రండి, లేదా డిసెంబర్లో రాకండి. ఇప్పుడు వచ్చేసి డిసెంబర్లో అందరూ ఎడిన్బర్గ్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తారు కదా. డిసెంబర్ రైట్ టైం అస్సలు కాదు.
కాంప్రమైజ్ అయ్యి డిసెంబర్లో రాకండి, మేము వచ్చింది ఇప్పుడు డిసెంబరే. అయితే చాలా చలిగా ఉంది, ప్లస్ ఎక్కువ విజిట్ చేయలేము ఎందుకంటే 3-4కి చీకటి పడిపోతుంది కదా. సో మార్నింగ్ అంతా లేచేసరికి 9-10కి తెల్లారుతుంది, ఇంకా చలి ఉంటుంది. సో మోస్ట్లీ జూలైలో సమ్మర్ టైంలో రండి, బాగుంటుంది. ఇప్పుడు ఎడిన్బర్గ్ క్యాసిల్ చూస్తారా. కానీ మీకోసం సైడ్ వ్యూ అనమాట. వచ్చేసి బీచ్ లో అట్లా స్ట్రీమర్ కూడా వెళ్తున్నారు అనమాట. చూడండి ఐలాండ్ అది. చాలా బాగుంది. ఒకసారి చూస్తే కొంచెం ఏదో చెప్పేసి ఇది సిటీ పైనుంచి ఆపోజిట్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మొత్తం క్యాప్చర్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ నుంచి ఈజీగా చూడొచ్చు. బట్ చూడడానికి బాగుంది, కానీ వీడియోలో ఎలా వస్తుందో తెలీదు. అక్కడ చూచావా జైంట్ వీల్.
వెళ్ళు. మీరు ఇక్కడ మ్యూజిక్ని ఒకటి గమనించండి, అది ఎడిన్బర్గ్ మ్యూజిక్ అనమాట. చూడండి, మీకు చూపిస్తాను. ఇట్లా పక్కకి వస్తే అక్కడంతా లాస్ట్ కొండలు అని బీచ్ ఉంది. ఇక్కడ స్ట్రైట్గా చూసారా విక్టోరియా, అది ఇందాక చూపించాను కదా మీకు, విక్టోరియా స్ట్రీట్ దగ్గర ఉంది. అది ఉందన్నమాట అక్కడ బిల్డింగ్ అది. అండ్ ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది ఎడిన్బర్గ్ క్యాజిల్ ఉంది. ఎడిన్బర్గ్ క్యాజిల్ దగ్గర నో డ్రోన్స్ అని ఉంది. సో ఇక్కడ నుంచి తీయడానికి ట్రై చేసాం. ఎందుకులే మళ్ళీ రిస్క్, పోలీసులు వస్తారేమో అనుకున్నాం. మొత్తం కనిపిస్తుంది, మొత్తం క్లారిటీ కనిపిస్తుంది. అక్కడ బయట ఉన్నదంతా చూపించాం కదా, అక్కడ వాక్ చేస్తున్న దగ్గర అందరూ అది రికార్డ్ చేసాం కదా, అదే అనమాట మొత్తం బిల్డింగ్. సో ఇంక ఇదంతా ఎడిన్బర్గ్ అనమాట. సిటీ అంతా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు కాబట్టి మేము మెయిన్వి కొంచెం రికార్డ్ చేసి చూపిస్తున్నాము. ఫైనలీ ఇక్కడ చూస్తే క్రిస్మస్ మార్కెట్ అనమాట. చూసారా, ఎక్కడైనా ఇంకా ఇక్కడ లివర్పూల్లో క్రిస్మస్ మార్కెట్ పెడతారు, అట్లాగా మాంచెస్టర్లో పెడతారు, అట్లాగే ఎడిన్బర్గ్లో పెట్టారనమాట క్రిస్మస్ మార్కెట్. సో అదనమాట మొత్తం వ్యూ. సో మీకు ఈ వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బై గాయ్స్.